హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. లాస్ట్ పార్ట్లో మహాదేవుడు ఉమానందుణ్ణి ఇక నుండి అందరూ వినాయకుడు అని పిలుస్తారు అని చెప్తాడు. కైలాసమంతా ఆనందంతో నిండిపోతుంది. ఆ తరువాత ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. ఆ తరువాత వినాయకుడు వంటశాలకు వెళ్ళి మూషికమిత్రులకు ఆకలిస్తున్నట్లుంది, నేను ఏమైనా తీసుకువెళ్ళాలి అని అన్ని పదార్థాలు వెతుకుతూ ఉండగా వినాయకుడికి పాలు కనిపిస్తాయి. ఆ పాలను చూసి మూషికమిత్రులకు ఈ పాలైనా తీసుకువెళ్తాను, కనీసం వాటి ఆకలైనా తీరుతుందని పాలు తీసుకువెళ్ళబోతూ ఉండగా నందిగణాలు ఎదురొస్తారు. అప్పుడు నంది, వినాయక, పార్వతీమాత నిన్ను పాకశాలకి భోజన సమయంలో తప్ప మిగతా సమయంలో రాకూడదని చెప్పారు కదా, చెప్పారా లేదా? ఆ పాలపాత్రను నాకిచ్చేయి, ఈరోజు ఆ పాలతో నేను పాయసం చెయ్యాలి, ఇచ్చేయని పాలపాత్రను తీసుకోబోతూ ఉండగా వెంటనే వినాయకుడు, ఇస్తాను, కానీ ముందు నేను అడిగే ప్రశ్నకు సమాధానం చెప్పు, పాయసం చేశాక ఎవరికిస్తారు అని అడుగుతాడు. అప్పుడు నంది, నీకే కదా అని అంటాడు. వెంటనే వినాయకుడు, సరిపోయింది, అయితే పాయసం చేయడానికి ఏమి కావాలి అని అడుగుతాడు. అప్పుడు నంది, పాలు కావాలి అని చెప్తాడు. వెంటనే వినాయకుడు, బాగా చెప్పావు, మరి ఈ పాలెవరు తాగాలి అని అడుగుతాడు. అప్పుడు నంది, నువ్వే తాగాలి అని అంటాడు. వెంటనే వినాయకుడు, మరి నన్ను తీసుకెళ్ళనివ్వు అని తీసుకువెళ్ళబోతూ ఉండగా అప్పుడు నంది, ఆ వినాయక, నీతో ఆటలాడి గెలిచే తెలివి నాకు లేదు, ఆ పాలపాత్ర ఇటిచ్చేయి అని అంటాడు. వెంటనే వినాయకుడు, సరే ఇదిగో తీసుకో, పాలతో పాయసం చేయండి, పాలలో కొంచెం నీళ్లు కలపండి అని చెప్తాడు. అప్పుడే వినాయకుడు పక్కనున్న నీటినన్నిటినీ తన తొండంలోకి తీసుకొని నందిగణాల మీద, పొయ్యి మీద చల్లుతాడు. వెంటనే ఆ పొయ్యి ఆరిపోతుంది. అప్పుడు వినాయకుడు, నంది మహానుభావ, ఇప్పుడు మీరు పాలు కాయడం కుదరదు కదా, పాయసం చేయడం కుదరని పని, ఇప్పుడు నేనేం చేయాలి? ఈ పాలను నేను తీసుకువెళ్తాను అని పాలను తీసుకొని వెళ్ళిపోతాడు. వినాయకుడిని చూసి నంది నవ్వుతూ వినాయకుణ్ణి మాటల్లో గెలవలేమని నమస్కారం చేస్తాడు. ఆ తరువాత వినాయకుడు పాలను తీసుకొని తన సింహాసనం దగ్గరికి వెళ్ళి పాలను మూషికాలకిచ్చి తన సింహాసనం పైన కూర్చొని, మీరిద్దరూ నాతో మాట్లాడి ఆటలాడుతుంటే ఎంత బాగుంటుందో, దానికోసం ఒక ఉపాయం ఉంది అని ఆలోచిస్తూ తన శక్తిని ఉపయోగించి మూషికాలకి మానవ రూపాన్ని ఇస్తాడు. వెంటనే మానవ రూపంలో ఉన్న మూషికాలు, మిత్రమా వినాయక, నీకు కోటి కోటి ధన్యవాదాలు, నువ్వు పాలు తెచ్చి మా కడుపు నింపావు, నువ్వు కనుక మాకు పాలు తీసుకురాకపోతే మా పొట్టలు అతుక్కుపోయేయి అని అంటాయి. అప్పుడు వినాయకుడు, మిమ్మల్ని అలా ఎలా వదిలేస్తాను చెప్పండి, గణనాయకుడినయ్యాను కదా, మిమ్మల్ని అందరినీ నేను చూసుకుంటూ ఉండాలి, మనుషుల్నే కాదు పశువులు, పక్షులు, వృక్షాలు, మొక్కలు అన్నిటి బాధ్యత నా మీదే ఉంటుంది, మరి మీరేమో నా మిత్రులు, మిమ్మల్ని ఆకలితో అలా ఎలా వదిలేస్తాను చెప్పండి, మీకోసం తప్పకుండా పాలు తీసుకురావాలి అని అంటాడు. వెంటనే మూషికాలు, కానీ మా వల్ల నువ్వు పాయసం తినలేకపోయావు కదా, ఆ తీసుకొచ్చిన పాలన్నీ మాకే ఇచ్చేశావు కదా అని అడుగుతారు. అప్పుడు వినాయకుడు, మీ ఆకలి తీరిందనుకోండి, అప్పుడు నా పొట్ట కూడా హాయిగా ఉంటుంది, ఇప్పుడు విషయం అర్థమైందా, పదండి ఆడుకోవడానికి వెళ్దాం అని లెగవబోతూ ఉండగా పార్వతీదేవి కోపంతో, వినాయక, ఇంకొకసారి నువ్వు వంటగదిలోకి వెళ్ళకూడదు అంటున్నాను, ఇంకొకసారి నువ్వు వెళితే నాకు కోపం వస్తుంది అని అంటుంది. అప్పుడు వినాయకుడు మనసులో, అయ్య బాబోయ్, అమ్మకు నా మీద కోపం వచ్చింది, ఇప్పుడు నేనేం చేయాలని ఆలోచిస్తూ తనే కోపంగా ఉన్నట్లు నటిస్తూ, నేనే మీ మీద కోపం చూపించాలి, నేను నా మూషిక మిత్రులు ఆడుకోవడానికి వెళ్దామనుకున్నాము, కానీ అప్పుడే మీరు వచ్చేశారు, మిమ్మల్ని చూసి అవి ఆకలితో ఉన్నా సరే ఏటో భయంతో పారిపోయాయి, ఓ మూషిక మిత్రులారా ఎక్కడున్నారు, నేనేమీ అమ్మతో వెళ్ళిపోవడం లేదులే, రండి అని పిలుస్తాడు. వినాయకుడి మాటలు అర్థం చేసుకున్న పార్వతీదేవి, కోపంగా ఉన్నట్లు నా దగ్గర నటించవద్దు, నాకేమీ నీపై కోపం లేదు అని వినాయకుడిని దగ్గరకు తీసుకొని, పద, మన కోసం బ్రహ్మదేవుడు ఎదురు చూస్తున్నాడు, అల్లరి చేయవద్దు, ప్రవర్తన ఎలా ఉండాలి చెప్పు అని అడుగుతుంది. వెంటనే వినాయకుడు, మంచిగా క్రమశిక్షణతో ఉండాలి అని అంటాడు. ఇద్దరూ నవ్వుకుంటూ బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్తారు. ఆ తరువాత బ్రహ్మదేవుణ్ణి చూసిన పార్వతీదేవి, బ్రహ్మదేవ, మీకు కైలాసానికి స్వాగతం అని అంటుంది. వెంటనే మహాదేవుడు కూడా, ఇలా వచ్చారంటే ఖచ్చితంగా ఏదో విశేషం ఉండి ఉంటుంది అని అంటాడు. అప్పుడు బ్రహ్మదేవుడు, అవును మహాదేవ,
ముఖ్యమైన విషయం మీదే వచ్చాను. త్రికాలగ్నులు మీకు తెలిసే ఉంటుందే అని అంటాడు. బ్రహ్మదేవుడి చేతిలో ఫలాన్ని చూసి కుమార కార్తికేయ, బ్రహ్మదేవ, ఈ ఫలాన్ని మీరు మాయతో తీసుకువచ్చారా అని అడుగుతాడు. అప్పుడు వినాయకుడు, అన్నయ్య, మాయ నారాయణుని కార్యం, సృష్టించడం బ్రహ్మదేవుని కార్యం. ఇది మాయ కాదు, వారి దివ్య తేజస్సుతో సృష్టించింది అని చెప్తాడు. వెంటనే బ్రహ్మదేవుడు, అవును కార్తికేయ, గణేశుడు చెప్పింది నిజమే అని అంటాడు. అప్పుడు మహాదేవుడు, మా సాధన సర్వసృష్టి శ్రేయస్సు కోసమే. సమస్త సృష్టిలో అది ఒక తేజస్సుతో అనుకూల శక్తిని ప్రసారం చేస్తుంది. ప్రతికూల శక్తికి నష్టం, అనుకూల శక్తికి లాభం కలుగజేస్తుంది. సమస్త సృష్టికి లాభంతో పాటు మంచిని కలిగిస్తుంది అని చెప్తాడు. వెంటనే బ్రహ్మదేవుడు, మహాదేవ, దానివలనే మన సమస్త సృష్టి లాభం పొందుతుంది. అటువంటి శక్తి నుంచి ఉద్భవించిందే ఈ ఫలం. ఈ ఫలం తిన్న వారికి శక్తి లభిస్తుంది. కానీ ఈ ఫలం పంచుకొని తినడానికి పనికిరాదు, కేవలం ఒక్కరు మాత్రమే తినాలి. మహాదేవ, మీ 2 కుమారుల్లో ఈ ఫలాన్ని ఎవరికిస్తారో మీరే నిర్ణయించుకోండి అని అంటాడు. ఆ ఫలాన్ని చూసిన వినాయకుడు, అన్నయ్య, ఆ పన్నుని చూస్తుంటే ఎంత బావుందో, ఎంత రుచిగానో, ఎంత శుచిగానో ఉన్నట్లుంది. అందుకేనేమో నా పొట్టలో ఆకలి మళ్ళీ వేస్తుంది. నాన్నగారు, త్వరగా చెప్పండి, ఆ ఫలాన్ని ఎవరు తినాలో అని అంటాడు. అప్పుడు పార్వతీదేవి మహాదేవునితో, మహాదేవ, ఈ ఫలం వినాయకుడు తింటే బావుంటుంది. భూమిపైన శివగణాలు బలహీనంగా ఉన్నాయి, వాటిని రక్షించే పనిలో గణనాథుడు ఉన్నాడు అని చెప్తుంది. అప్పుడు మహాదేవుడు, బ్రహ్మదేవ, మీరు సెలవివ్వండి అని అడుగుతాడు. వెంటనే బ్రహ్మదేవుడు, నా ఉద్దేశం ప్రకారం ఈ ఫలాన్ని కార్తికేయుడే తినాలి. ఎందుకంటే తను దేవతలకు సేనాధిపతి, ఇక భూమిపై ఉన్న గణాలకు ఆధారమవుతాడు. ఇక స్వర్గాన్ని నడిపేందుకు ఆధారం దేవతలు ఉన్నారు, భూమిని నడిపేందుకు ఆధారం పంచభూతాలు ఉన్నాయి. ఇంద్రదేవుడు భూమిపైన వర్షాన్ని, నీటిని అదుపులో ఉంచుతాడు. ఇక సర్వదేవతల రక్షణ కార్తికేయుడి కర్తవ్యం. ఈ ఫలానికున్న శక్తి తను చేసే కర్తవ్యానికి తోడవుతుంది. దేవతల రక్షణ జరిగిందంటే మీరు కోరుకున్నట్టే శివగణాలకు రక్షణ దొరుకుతుంది అని అంటాడు. బ్రహ్మదేవుడి మాటలు విన్న మహాదేవుడు, తమరి చిత్తం కార్తికేయ, నువ్వే ఆ ఫలాన్ని స్వీకరించు అని అంటాడు. వెంటనే బ్రహ్మదేవుడు తన చేతిలో ఉన్న ఫలాన్ని కార్తికేయుడికిస్తాడు. కార్తికేయుడు ఆ ఫలాన్ని స్వీకరించి అత్యంత శక్తివంతుడై నవ్వుతూ వినాయకుడి వైపు చూస్తూ, వినాయక, అమ్మా నాన్నల ముద్దుల కుమారుడెవరో ఇప్పటికైనా అర్థమైందా? ఈ విశేష ఫలం నాకిచ్చి చెప్పకనే చెప్పారు అని మనసులో అనుకుంటూ ఉంటాడు. అదే సమయంలో రాక్షసుడు సముద్రదేవుడి దగ్గరికి వెళ్ళి సముద్రదేవా అని గట్టిగా కేకలు వేస్తాడు. అప్పుడు సముద్రదేవుడు ప్రత్యక్షమై రాక్షసుడి ముందుకు వెళ్ళగా ఆ రాక్షసుడు, ఓడిపోయిన దేవుడు వీరుడి ముందుకు వచ్చే ముందు తల వంచుకొని నమస్కారం పెట్టాలి అని అంటాడు. వెంటనే సముద్రదేవుడు, ఓడిపోయింది ఒక యోధుడు మాత్రమే, అతని ఆత్మాభిమానం కాదు అని అంటాడు. అప్పుడు రాక్షసుడు, ఆత్మాభిమానంలో విజయం లేనప్పుడు అహంకారం ఎందుకు? ధర్మాన్ని ఆచరించక తప్పదు దేవా అని అంటాడు. వెంటనే సముద్రదేవుడు, సింహరాసుర, ఆదరపూర్వక నమస్కారాలు. మీరు ఆజ్ఞాపించిన పని చేయడానికి మీ దాసున్నే కాని మీరు ఏ కార్యమైతే నన్ను చేయమని ఆజ్ఞాపించారో ఆ కార్యాన్ని చేయడానికి నేను అస్సలు ఇష్టపడను. వినాయకుడు నివాసముంటున్న కైలాసానికి వెళ్ళి వానికి హాని కలిగించే పనిని నేను ఎప్పటికీ చెయ్యను. దయచేసి నన్ను క్షమించు అని అంటాడు. వెంటనే ఆ రాక్షసుడు, సముద్రం ఎంత పెద్దదైనా ఆ నీటిని మనం తాగలేము, కానీ
ఆ నీరే నీ మనస్సు కన్నా చాలా బాగుండేలా ఉన్నాయి దేవా. నాకింకేం చెప్పద్దు. వినాయకుణ్ణి వధించడం తప్ప నా మనస్సులో వేరే ఆలోచనే లేదు. ఎటువంటి పరిస్థితులు ఉద్భవించినా నువ్వు నాకు సహాయం చేసే తీరాలి. నువ్వు ఈ విధంగా పిరికివాడిలా ఇటువంటి మాటలు మాట్లాడడం దేవతగా నీకు ఏ విధంగా శోభను కలిగించదు సముద్రదేవా. ఏం జరిగినా నువ్వు వినాయకుణ్ణి వధించవలసిందే. అంటే నువ్వు వినాయకుణ్ణి వధించవన్నమాట. నువ్వు చెయ్యకపోతే ఈ సింగరాసుడే స్వయంగా చేసుకుంటాడు. వెళ్ళు సముద్రదేవా, వెళ్ళు. మర్యాదను ఉల్లంఘించావు. నీకు మర్యాదగా చెప్తే నువ్వు చేయలేదు కదా, అందుకే నిన్ను ఆజ్ఞాపిస్తున్నాను. సముద్రమంతా ఒక్కసారిగా ఉప్పొంగించు. అప్పుడు భూమి మీద కాస్త కూడా చోటు లేకుండా చేసేయొచ్చు. వెళ్ళు సముద్రదేవా, వెళ్ళు. నా మాటను ఉల్లంఘించినందుకు ఇదే నీకు సరైన శిక్ష అని అంటాడు. అప్పుడు సముద్రదేవుడు, నాకా ఈ శిక్ష? ఎన్నో జీవులు చనిపోతాయి, ఎంతోమంది అమాయకులు చనిపోతారు అని అంటాడు. అప్పుడు రాక్షసుడు, ఇందులో బాధపడవలసింది ఏముంది సముద్రదేవా? నేను చెప్పిన పనిని నువ్వు చేయలేదు, నువ్వు చెప్పిన మాటను నేను వినను. వెళ్ళు సముద్రదేవా, వెళ్ళి నేను చెప్పింది చేసి చూపించు అని అంటాడు. వెంటనే సముద్రదేవుడు, నీ ఆజ్ఞను నేను పాటిస్తాను, కానీ నాదొక హెచ్చరిక. వినాయకుడిని చంపాలన్న నీ కోరికను విరమించుకో, లేకపోతే ఆ వినాయకుడి చేతుల్లోనే నీ ప్రాణాలు పోతాయి అని అంటాడు. అప్పుడు సింధురాసురుడు, సముద్రదేవా, వినాయకుడే కాదు, దేవతలంతా ఏకమైనా సరే నన్ను చంపలేరు. ఎందుకంటే నేను అమరుణ్ణి. అమరత్వాన్ని వరంగా పొందాడు ఈ సింధురాసురుడు. నన్ను సంహరించే శస్త్రమూ లేదు, అస్త్రమూ లేదు. నీటిలో కానీ, భూమి మీద కానీ, గాలిలో కానీ, ఆకాశంలో కానీ ఎక్కడా నన్ను సంహరించే శక్తే లేదు. ఎందుకంటే నేను అమరుణ్ణి, అజేయుణ్ణి. వెళ్ళు సముద్రదేవా, వెళ్ళి నేను చెప్పిన పని చెయ్యి అని అంటాడు. సముద్రుడి ఉప్పు నీటితో ఇప్పుడు ఈ భూమి అంతా ఎడారిగా మారబోతుంది. ఈ భూమి మీద నివసిస్తున్న జీవరాశులు, ముఖ్యంగా శివగణాలు, తాగటానికి నీరు లేక అల్లల్లాడిపోతూ చనిపోవాలి. ఈ మరణాలన్నిటికీ కారణం దోషి ఆ వినాయకుడే అని అందరికీ తెలియాలి. గణనాయకుడు సర్వశక్తివంతుడు కాదు, అతి సామాన్యమైన శక్తిహీనుడని అందరికీ తెలియాలి. భలా సింధురాసురా, ఈ సదవకాశాన్ని ఉపయోగించుకొని నువ్వు ఆ కైలాసంపై దాడి చేసి ఆ వినాయకుణ్ణి వధించాలి అని పెద్ద పెద్దగా నవ్వుతూ ఉంటాడు. ఆ తరువాత కార్తికేయుడు, చంద్రదేవ, దేవతల సేనానాయకుడు కార్తికేయుడు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాడు. నాకు మీ దర్శన భాగ్యం కలుగజేయండి అని అంటాడు. వెంటనే చంద్రదేవుడు కార్తికేయుడు ఎదురుగా ప్రత్యక్షమై, కుమార కార్తికేయ, ఇలా కలవడానికి గల ముఖ్య ఉద్దేశం ఏమిటో తెలుసుకోవచ్చా అని అడుగుతాడు. వెంటనే కార్తికేయుడు, తప్పకుండా చంద్రదేవ, నాకు మీ సలహా కావాలి. మా పరివారంలో మీ స్థానం అత్యంత ఉన్నతమైన స్థానం. మా అమ్మా నాన్నలకు తెలియజేయాలనుకుంటున్నాను, ఈ పెద్ద కొడుకే శ్రేష్టమైన కొడుకు అని. వినాయకుడు జన్మించిన తర్వాత ప్రతిసారి అవమానాన్ని ఎదుర్కొంటున్నాను. ఇందులో వినాయకుడు తప్పేమీ లేదు, కేవలం మా అమ్మా నాన్నల దృష్టి నాపైన ఉండాలనుకుంటున్నాను అంతే. నాకు మీరేమైనా సలహా ఇవ్వండి అని అడుగుతాడు. అప్పుడు చంద్రదేవుడు, కంగారు పడనవసరం లేదు, నేను నీకు తప్పకుండా సహాయం చేస్తాను అని అంటాడు. అప్పుడు కార్తికేయుడు, ధన్యవాదాలు చంద్రదేవ అని అంటాడు. వెంటనే చంద్రదేవుడు, నా మనస్సులో ఒక ఆలోచన ఉంది. లంకాధీశుడు రావణాసురుడు తన భవనంలో పార్వతీదేవికి ఒక బంగారు కోటను నిర్మించాడు. అక్కడ పార్వతీదేవి ఎంతో సంతోషంగా ఉంది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ లంకాధీశుడు లంకా నగరాన్ని దానంగా అడిగాడు అని చెప్తాడు. చంద్రదేవుని మాటలు అర్థం చేసుకున్న కార్తికేయుడు, అద్భుతమైన సలహా ఇచ్చారు చంద్రదేవ, నేను వెంటనే ఆ రాజభవనాన్ని నిర్మించే పనిలో ఉంటాను అని వెళ్ళబోతూ ఉండగా
చంద్రదేవుడు కానీ ఒక్క విషయం, ఈ కార్యాన్ని పూర్తి చేయాలంటే చాలా శ్రమపడాలి అని చెప్తాడు. అప్పుడు కార్తికేయుడు దీనికి ఒక ఉపాయం ఉంది, కైలాసంలో సర్వగణాలు నేను చేసే ఈ కార్యానికి సహాయం చేస్తారు అని వెళ్తూ ఉంటాడు. అప్పుడే వినాయకుడు కార్తికేయుడి దగ్గరికి వచ్చి, అన్నయ్య, నేను మీకోసం సమస్త కైలాసమంతా వెతికాను, కానీ మీరు ఈ చంద్రలోకంలో కనిపించారు. ఇక్కడికి రావడానికి ఏదైనా ముఖ్యమైన పని ఉందా అని అడుగుతాడు. వెంటనే కార్తికేయుడు, బ్రహ్మదేవుడి దగ్గర జరిగిన అవమానం సరిపోలేదా నీకు, నన్ను వెతుక్కుంటూ చంద్రలోకం వరకు వచ్చావు అని అడుగుతాడు. అప్పుడు వినాయకుడు, నాకు బాగా అర్థమైందన్నయ్య, నేను ఊరికే నీకోసం వెతుకుతూ వచ్చాను అని అంటాడు. వెంటనే కార్తికేయుడు, నీ సోదరుడితో మాట్లాడే పద్ధతి ఇది కాదు వినాయక అని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడు వినాయకుడు కార్తికేయుణ్ణి ఆపి, అన్నయ్య, ఎటు వెళ్తున్నావో చెప్పు, నిన్ను ప్రశ్నలతో విసిగించను, నీకు దివ్యఫలం లభించింది కదా, అభినందిద్దామని వచ్చాను. అలాగే నిన్ను క్షమాపణ అడుగుదామని వచ్చాను. నాన్నగారు నా అహంకారాన్ని తొలగించారు, ఆ క్షణం నుంచి నిన్ను క్షమాపణ అడుగుదామంటే కుదరడం లేదు అని తన మూషికాలతో ఒక బహుమానాన్ని తెప్పించి, అన్నయ్య, నీకోసం ఈ బహుమానాన్ని తెచ్చాను, ఇది స్వీకరించి నన్ను క్షమించు, అలాగే నన్ను అభినందించు అని తన మూషికాలతో కార్తికేయకు బహుమానాన్ని ఇప్పిస్తాడు. వెంటనే కార్తికేయుడు కోపంతో, అభినందిస్తున్నావా లేక అవమానిస్తున్నావా, వీరి మలినమైన చేతులు చూడు ఎలా ఉన్నాయో, వీరి చేతులతో నేను బహుమానాన్ని తీసుకోవాలా అని అంటాడు. అప్పుడు వినాయకుడు, మూషిక హస్తాలు మలినమైనవి కావచ్చు, కానీ వాటి మనస్సు నిర్మలమైనది, ఎంతో స్వచ్ఛమైనది. ప్రస్తుతానికి బహుమానాన్ని స్వీకరించు, ఆ తర్వాత ఎక్కడికైనా వెళ్ళు అని అంటాడు. వెంటనే కార్తికేయుడు కోపంతో, బావుంది వినాయక, అవమానించిందే కాక ఉపదేశాలు కూడా ఇస్తున్నావా, నాకు నిన్ను కలవడమే ఇష్టం లేనప్పుడు నీ క్షమాపణ నేను ఎలా స్వీకరిస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కార్తికేయుడు అన్న మాటలను తలుచుకొని వినాయకుడు బాధపడుతూ ఉంటాడు. వినాయకుడి బాధను గమనించిన మూషికం, నువ్వేమీ బాధపడకు మిత్రమా, నీ ఆలోచనలో కుట్రలేదు. కుమార కార్తికేయ, నీ బహుమానాన్ని తీసుకోపోవడంలో నీ తప్పేమీ లేదు కదా అని అంటుంది. అప్పుడే వినాయకుడు ఎండిపోయిన చెట్లన్నింటినీ చూస్తూ, ఇవన్నీ ఎండిపోయాయేమిటి, ఇంత ముందు చూసినప్పుడు ఇవన్నీ జీవించే ఉన్నాయి కదా, మరి ఇప్పుడు ఇలా ఎండిపోయాయేమిటి అని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు వినాయకుడు కళ్ళు మూసుకొని ఆలోచిస్తూ, సముద్రుడు తన పరిధిని దాటి వచ్చాడన్నమాట, ఇవన్నీ ఎండిపోవడానికి ఏదో కారణం ఉండే ఉంటుంది అని అంటాడు. వెంటనే మూషికం, ఆ కారణం ఏమై ఉంటుంది అని అడుగుతాడు. అప్పుడు వినాయకుడు, సముద్రుడు తన మర్యాదను ఉల్లంఘించాడు, దీనికి ఒక ఉపాయం ఉంది అని తన శక్తిని ఉపయోగించి సముద్రుణ్ణి అడ్డుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.